నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యా ఇరాన్ వ్యూహాత్మక స్నేహం, అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తున్న లియానా డేటా. తిరుమల ఘాట్ రోడ్లో మరమ్మత్తు పనులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ. వాతావరణ శాఖ అలర్ట్, ఎండలు బగబగలు, ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్. 788.15 కోట్లతో తుడా వార్షిక బడ్జెట్కు ఆమోదం, కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. కాణిపాకం ఆలయ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. వేడుకగా కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు, రామనామ స్మరణతో మారుమ్రోగిన పుష్కరిణి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టకరమన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామాగా వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో ప్లాన్ బి అంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మావిగన్ కూడా నచ్చలే మీకు. దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. వేసవి సీజన్ కావడంతో వాతావరణ శాఖ వేడి కబురు చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని అలర్ట్ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వేసవి సీజన్ కావడంతో వాతావరణ శాఖ వేడి కబురు చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని అలర్ట్ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో ఏప్రిల్ నెలలో వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వేసవి సీజన్ అంతా బాణుడు తన ప్రతాపం చూపనున్నాడు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఈ లెక్కన రానున్న 3 నెలలు వడగాలులు సైతం వీయనున్నాయి. అంతేకాదు, ఏప్రిల్లో 3 నుంచి 4 రోజులు వేడి గాలులు వీస్తాయని తేల్చి చెప్పింది. ఇక మే, జూన్ మాసాలు 10 లేకుంటే ఎక్కువ రోజులు వేడి గాలులు తప్పవని తేల్చేసింది. కేవలం పగటి వేళలు మాత్రమే కాదు, రాత్రి సమయాల్లో వేడిగానే ఉంటుందని తెలియజేసింది. ఇప్పటికే ఏపీలో వేడి తీవ్రమవుతోంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. సాధారణంగా మే నెలలో ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదవుతాయి. ఈసారి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెరుగుతున్న తేమ కారణంగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండనుంది. ఏప్రిల్ నెలంతా ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు
బుధవారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో వైభవంగా తుంబుర తీర్థ ముక్కోటి ముగిసింది. 12,235 మంది భక్తులు తీర్థ స్నానాన్ని ఆచరించారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా బాసిల్లుతున్న తుంబుర తీర్థ ముక్కోటిలో మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తారీఖుల్లో 12,000 మందికి పైగా భక్తులు పాల్గొని తీర్థ స్నానాన్ని ఆచరించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబుర తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీ ఉదయం 6 గంటల నుండి నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, త్రాగునీరు భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గ మధ్యంలో నిచ్చెనలు, త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని, 12 ఏళ్లలోపు పిల్లలను తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబుర తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తుంబుర తీర్థం, పాప వినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించేందుకు అంబులెన్స్లను, పారామెడికల్ సిబ్బందిని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలు, త్రాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ చేసిన ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులు పర్యవేక్షించారు. కాణిపాకంలో మాస్టర్ ప్లాన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు బోర్డు సహకారం ఎంతైనా అవసరమని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి స్వర్ణ రథాన్ని ఎత్తు పెంచడానికి ఆలయ బోర్డు తీర్మానించింది. మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచుల కిషోర్ మాట్లాడుతూ సమావేశంలో 16 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. స్వర్ణరథంపై స్వామివారు విహరించే సమయంలో చాలామంది భక్తులకు స్వామి దర్శనం కావడం లేదని చెప్పారన్నారు. దీంతో రథం ఎత్తును 2.6 అడుగులు పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికోసం BHEL వారు రథాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి అందించిన 18.60 ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం కోసం సరిహద్దు రాళ్లు నాటనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులలో భాగంగా ఆలయం ముందున్న పుష్కరిణిని ముందు జరపడానికి బోర్డు తీర్మానించినట్లు ఈవో తెలిపారు. గతంలో ఆలయ అవసరం కోసం దళితుల సత్రాన్ని తీసుకున్నట్లు గుర్తు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరగదాంబిక కళ్యాణ మండపాలలో 2 బ్లాకులు కేటాయించి వారికి 50 లక్షలు అందించడానికి తీర్మానించినట్లు తెలిపారు. కళ్యాణ మండపానికి 10 లక్షలతో మరమ్మతులు, రంగులు వేయడానికి తీర్మానం చేసినట్లు తెలిపారు. దీనికి ప్రభుత్వ అనుమతి లభించాక పనులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ బోర్డు సభ్యులు ఊట్ల నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేష్, శివప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సతీష్, చంద్రకళ, అనసూయ, వసంత, సునీత, సంధ్యారాణితో పాటు
ఈఈ వెంకటనారాయణ, డిఈఓ సాగర్ బాబు, ఏఈఓలు ప్రసాద్, ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకి దళిత సత్రం గత 20 సంవత్సరాల నుంచి మనకి కొద్దిగా పెండింగ్లో ఉండిపోయింది. దీనికోసం హైకోర్టులో 2-3 పిటిషన్స్ కూడా రిట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉన్నాయి. 21వ సంవత్సరంలో మనం ఒక తీర్మానం, ఈ బోర్డు తీర్మానం చేసింది. దళిత సత్రం మనం ఏదైతే 5 సెంట్ల భూమి తీసుకున్నామో దానికి ఆల్టర్నేటివ్గా మన మరదాంబిక కళ్యాణపురంలో ఒక బ్లాక్ ఇచ్చేటట్టు 30 లక్షల డబ్బులు ఇచ్చేటట్టుగా తీర్మానం ఉంది. ఆ తీర్మానాన్ని మనం నివేదిక పంపించడం, అది 21 నుంచి అలాగే పెండింగ్ పడిపోయింది. ఇక్కడ ఆ టైం గడిచే కొద్దీ కొత్త అంశాలు చర్చకు వస్తూ కొత్త డిమాండ్ రావడం జరిగింది. ఈరోజు కూడా వివిధ సంఘాల వ్యక్తులందరూ వచ్చి మాకు 3 మరదాంబిక కళ్యాణ మండపం మొత్తం కూడా బ్లాక్ మొత్తం కూడా మాకు ఇస్తే బాగుంటుంది, ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకోమని అడిగారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం మంగళవారం సాయంత్రం కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. 788.15 కోట్లతో తుడా బడ్జెట్కు ఆమోదం తెలిపారు. ఇందులో తుడా ఆదాయం సుమారుగా 590 కోట్లు ఉండగా 198 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నట్లు అధికారులు గణాంకాలు చూపారు. భూమి మానిటరైజేషన్ ద్వారా ఈ లోటును పూడ్చుకోవడానికి దాదాపు 320 ఎకరాలను అధికారులు గుర్తించారు. వీటిని అభివృద్ధి చేసి లేఅవుట్లు వేసి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో లోటు బడ్జెట్ను పూడ్చుకోవడానికి తుడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు సమావేశంలో పాలక మండలి ఆమోదం తెలిపిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి పచ్చజెండా ఊపారు. ప్రధానంగా పట్టణ మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ను వినియోగించుకోవాలనే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. శెట్టిపల్లి ప్రాంతాన్ని ఆధునిక నివాస సముదాయంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలిక వస్తువుల ఏర్పాటు, రహదారులు, డ్రైనేజీ, త్రాగునీటి వసతి పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. అవిలాల చెరువు ట్యాంక్ బండ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు తిరుపతిలో రహదారుల విస్తరణ, పారిశుద్ధం, పార్కుల అభివృద్ధి, పచ్చదనం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి నిధులు వెచ్చించనున్నారు. బడ్జెట్కు ఆమోదం అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తుడా ద్వారా చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉండాలన్నారు. ఆమోదం పొందిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారదర్శకత, బాధ్యత కీలకమన్నారు. వైస్ చైర్మన్ గోవిందరావు మాట్లాడుతూ అన్ని అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, ఆర్టీఓ రామ్మోహన్ రావు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, ఎస్సీ రవీంద్రయ్య, చీఫ్ ప్లానింగ్ అధికారి దేవికుమారి, తుడా భూసేకరణ అధికారి సుజన, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ బుధవారం కాస్త తగ్గినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కేవలం 4 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీనివల్ల టోకన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడానికి ముందే భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం లభిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మంగళవారం 73,519 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,564 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు చాలా వేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు జరుగుతున్నప్పటికీ ఘాట్ రోడ్ను మూసివేయలేదని తెలిపింది టీటీడీ. అయితే ఈ రోడ్డు గుండా వెళ్లే వాళ్లు నిర్దేశించిన టైమింగ్స్లో మాత్రమే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్శనం అనంతరం తిరుమల నుంచి వెళ్లిపోయే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేసింది. కనీసం గంట ముందుగానే తమ ప్రయాణం సాగించాలని పేర్కొంది. అప్పుడే గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటారని స్పష్టం చేసింది. మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలు కాస్త మెల్లగా వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఏర్పడుతుంది. తద్వారా తిరుపతికి చేరే సమయం కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే 1 గంట ముందుగా ప్రయాణం ప్రారంభించాలని వెల్లడించింది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో వాహనదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది టీటీడీ పాలక మండలి. బీటీ రోడ్ మరమ్మత్తు పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో వాహనాలను కాస్త అప్రమత్తంగా నడపాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం రేణిగుంట మండలం గురవరాజుపల్లి గ్రామ పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,63,368 మంది పెన్షన్దారులకు సుమారు 113.59 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, పెన్షన్ల వల్ల తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్కు తెలిపారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి గ్రామ పంచాయతీ నందు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఎస్ విజయకుమార్ 15,000, దేవనమ్మ 6,000, వృద్ధాప్య పెన్షన్ కింద మునమ్మ 4,000 రూపాయలు, వితంతు పెన్షన్ కింద చిత్ర 4,000 రూపాయలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. అనంతరం పెన్షన్దారులతో మాట్లాడుతూ వారి ఆరోగ్య సమస్యలు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే సంబంధిత మందులను సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే తెచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు. మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఎంపీడీఓ రవిచంద్ర, పంచాయతీ సెక్రటరీ రేవతి, విఆర్ఓ శంకరయ్య, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖు వస్తుందంటే ప్రజలందరికీ పండుగతో సమానమని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 38వ డివిజన్ సింగాలగుంటలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేసి పెన్షన్దారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి లబ్ధిదారుడికి 1వ తారీఖు పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిపేందుకు శ్రమిస్తూ ముందుకెళ్తున్నారని మన్నూరు సుగుణమ్మ తెలిపారు. పెన్షన్ రాని వారు ఎవరైనా ఉంటే నమోదు చేసుకుని పెన్షన్ను పొందగలరని అన్నారు. అందరికి కూడా మరి 1వ తేదీ పెన్షన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ఏదైతే నిరాధారణకు గురై ఉంటారో కుటుంబంలో వాళ్ళందరికీ కూడా మరి ఒక ఆధారం కల్పించి వాళ్ళని ఈ రోజున ఇళ్లలో ఎంతో గౌరవంతో చూస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ విధానాన్ని అతి చక్కగా మరి టైం స్కేల్ ప్రకారము చేస్తున్నటువంటి కార్యక్రమమే కూడా ఈరోజు ప్రజలంతా కూడా వేణోళ్ళ కొనియాడుతున్నారు. తిరుపతి ప్రభుత్వ రియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని డాక్టర్ మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అర్హుడైన వైద్యుడి ప్రతిభకు పట్టం కడుతూ రియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు అందజేయడం అభినందనీయమని హాస్పిటల్లోని పలువురు డాక్టర్లు డాక్టర్ మనోహర్ను శాలువతో సత్కరించి అభినందించారు. మంచికి మారుపేరు, సేవకు నిదర్శనమైన మనోహర్ సూపరింటెండెంట్గా అర్హుడని అందరూ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్లోని వైద్యులు, ఉద్యోగస్తులు, సిబ్బంది అందరి ప్రత్యేక చొరవతో ఐకమత్యంగా హాస్పిటల్ను అభివృద్ధి చేసేందుకు అనునిత్యం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తనకేమీ రియా హాస్పిటల్ కొత్త కాదని, చిన్నపిల్లల హాస్పిటల్ విభాగాధిపతిగా అనేక సంవత్సరాలు వైద్య సేవలు అందించడం జరిగిందని, తన అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి రాయలసీమకే తలమానికంగా ఉన్న హాస్పిటల్లో వైద్య సేవలను మరింత ఇనుమడింపజేసేలా పనిచేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రియాను నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. రియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 1985 నుంచి ఇక్కడ స్టూడెంట్గా, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా
విధులు నిర్వహిస్తూ సీనియారిటీ మీద ఈరోజు సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఏ విధంగా సఫర్ అవుతున్నాడో ఆ పల్లె నుంచి వచ్చాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. వాళ్ళ కోసం మా పరిధిలో మా రుయా హాస్పిటల్ పరిధిలో ఏమి చేయగలము 24/7 మీకు సేవ చేస్తానని విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఎస్ ఆర్ఎంఓస్ కావచ్చు, ఏఆర్ఎంఓస్ కావచ్చు, డిప్యూటీ ఆర్ఎంఓస్ కావచ్చు, వీళ్ళందరి సహకారంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా అందిస్తామని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి అమల్లోకి రానున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో, జెండాలతో నిరసనకు దిగారు. కార్మిక వర్గం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా ప్రభుత్వం ఈవేళ చట్టాలను అమల్లోకి తీసుకొస్తుంది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఈవేళ దేశంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాస్తూ, కార్మిక చట్టాలను తుంగలో దొక్కుతూ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక హక్కుల్ని ఈరోజు కాలరాయడం సరైనటువంటి కాదని సిఐటి యూనియన్గా భావిస్తున్నాం. పోరాటాలు చేసి ప్రాణతర్పణ చేసినటువంటి కార్మికుల హక్కులని కాలరాసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలని 4 కోలుగా మలిచి, అంటే పెట్టుబడి వర్గానికి సేవ చేసే పద్ధతుల్లోనే కార్మిక గొంతునికే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ రోజు నుంచే నల్ల చట్టాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా విభజించి ఈరోజు ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించాడు. ఇది చాలా దుస్సాహసం. కార్మిక వర్గ చట్టాలను కాలరాయడం. దీన్ని దేశవ్యాప్తంగా ఈరోజు తీవ్రంగా కార్మిక సంఘాలన్నీ కూడా నిరసిస్తున్నాయి. చైత్ర శుక్ల పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని నిర్వహించారు. అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు చైత్ర పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క చండీ హోమంకి తిరుపతిలో ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హోమంలో పూజలు చేయించుకొని అమ్మవారి కృపా కటాక్షంలో పొందడం జరిగింది. ఈ యొక్క హోమానికి పూర్ణాహుతికి తిరుపతి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలు తిరుపతి ప్రజల మీద ఎల్లవెల్లా ఉండాలని చెప్పనేసని ఆ గంగమ్మ తల్లిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి శిశు వైద్యశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల్లిపాల నిధి 2వ వార్షికోత్సవాలను ఈ నెల 3వ తేదీ నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు రోటరీ క్లబ్ నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. ఒక్కొక్కసారి కొంతమందికి 30 ml అంటారు, కొంతమందికి 60 ml అంటారు. ఆ తల్లి దగ్గర నుంచి తల్లి తిరిగి బిడ్డ స్తన్యాన్ని స్వీకరించేంతవరకు తల్లిపాలు మేము సపోర్ట్ చేస్తున్నాం. అది జరుగుతూ ఉంది. అలాగనే నెలలు తక్కువగా పుడతారు పిల్లలు, దాదాపు 1.5 kg అట్లా ఉంటారు పిల్లలకు. వాళ్ళు కూడా బలమైనటువంటి యొక్క ఆహారం ఏంటంటే తల్లిపాలే. కానీ ఆ తల్లి దగ్గర పాలు పడుండవు. అట్లాంటి బిడ్డలకు ఈ తల్లిపాలు ఇస్తే అది సపోర్టివ్గా ఉంటుంది. అలాగా కూడా తల్లిపాలు ఇస్తున్నాం. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంకును దిగజార్చేలా వ్యవహరిస్తున్న చైర్మన్ తీరును టీడీపీ శ్రేణులు తప్పుపట్టారు. ది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం 7వ రోజుకు చేరుకుంది. నగరంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు హాజరై వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తమ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కంటికి రెప్పలా కాపాడుతున్న టౌన్ బ్యాంక్ ఉద్యోగస్తులకు పీఆర్సీ కల్పించడంలో పాలకవర్గం వైఫల్యం చెందిందని, తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కూటమి ప్రభుత్వ నాయకుల దృష్టికి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పీఆర్సీ అమలు అయ్యేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఎంప్లాయీస్ యూనియన్ చాలా బలమైంది, బ్యాంక్ యూనియన్ బలమైంది. 7వ రోజు వెంకటేశ్వర స్వామి 7 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు అనుకుంటున్నాను నేను కూడా. ఈ అన్నిటికీ ముగింపు పలుకుతూ
అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ఎంప్లాయీస్ తీసుకెళ్దాం, విజయవాడలో కూర్చొని సమస్య పరిష్కరించిన తర్వాత వచ్చి మీ అందరి గురించి కూడా మాట్లాడదాం. మీరు మాట్లాడిన పాలు గురించి మాట్లాడదాం, మీరు కొట్టేసిన డబ్బుల గురించి మాట్లాడదాం, అన్నిటి గురించి మాట్లాడదాం. ప్రజల ముందర మాట్లాడదాం. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో ప్రజల ముందరే మాట్లాడాలి. మాటలు చెప్పేవాళ్ళు ఎవరు, చేతలు చేసేవాళ్ళు ఎవరు అనేసి తిరుపతి ప్రజలందరికీ కూడా ఒకటే మాట, తిరుపతి ప్రశాంతమైన వాతావరణం కలిగిన టౌను. మరి ఇంతమంది సామాన్యులు ఈ బ్యాంకుని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతున్న ఈ వ్యక్తిని, ఈ యొక్క బ్యాంకుకు సంబంధించి ఆయన కానీ ఆయన కొడుకు కానీ మరి ఇక్కడున్న బోర్డులు కానీ వీళ్ళందరూ కూడా సరే వాళ్ళు గ్రహించి నీకున్న పదవీ కాలంలోనే నువ్వు చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి అవకాశాలు ఉన్నప్పుడు వెంటనే మరి మంత్రి గారి దగ్గరికి మమ్మల్ని అడిగినా కూడా మేమైనా తీసుకెళ్ళి పార్టీలతో సంబంధం లేకుండా వచ్చి నువ్వు చేయొచ్చు. మీ బ్యాంకులో 200 కోట్ల దాకా మీరు మాఫీ చేసుకునింది మేము కక్కిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ డబ్బు రిటర్న్ చేస్తావా అని కూడా నేను అడుగుతున్నా. అంటే అప్పులోళ్ళ పేరు మీద మీరు ఏదో భూములు ఇల్లులు కొనుక్కొని దాన్ని ఖాతాదారులు మాఫీ చేసి ఆ డబ్బులు దండుకున్నారని కూడా ఖాతాదారులు కానీ ఎంప్లాయీ కానీ ప్రజలు అనుకుంటున్నారు. కనుక నువ్వు కానీ న్యాయం చేయకుండా ఉంటే దిగేయి, లేదంటే ఆ డబ్బులు రిటర్న్ కట్టించు. వెంటనే మేము అడుగుతున్నాం, లేకపోతే ప్రభుత్వం తరపున కట్టిస్తాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్సలను ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిరుపేదలకు చేసినట్లు స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్లో అత్యుత్తమమైనటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలు జనసామాన్యానికి అందించాలనే పవిత్ర ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశాలకు అనుగుణంగా గత 3 దశాబ్దాలుగా స్విమ్స్ పనిచేస్తూ ఉంది. స్విమ్స్లోని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ యూరాలజీలో అన్ని రకాల కిడ్నీ మరియు మూత్ర సంబంధమైన ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఈ పేషెంట్కి అటు కిడ్నీ స్టోన్స్, ట్యూమరు 2 ఉంటే కూడా బయటికి ఎటువంటి ఘాటు లేకుండా మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ తోటి, అంటే ఇప్పుడు ఉన్న వాటిలో అత్యుత్తమ చికిత్సని అందించడం జరిగింది. ఇది ఎన్టీఆర్ వైద్య సేవ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం సహకారంతో చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసిస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎదుట ఒక్కరోజు నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు చేపట్టారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రెడ్డప్పనాయుడు మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అవకతవకలతో ఉన్న పీఆర్సీని కాకుండా మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కోసం నూతనంగా కమిషనర్ని నియమించాలని డిమాండ్ చేశారు. కోవిడ్లో మరణించిన 900 మంది ఉపాధ్యాయుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు కానీ అందరికీ కూడా కానీ మెరుగైనటువంటి పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం మాట తప్పి దాదాపు 20 నెలలు పైబడినా కూడా ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ కానీ, ఐఆర్ కానీ లేదా ఏది కూడా కానీ ఇవ్వకుండా ఎన్కాష్మెంట్ లీవ్ 57 జీవో మెమోను అమలు చేయడంలో కానీ రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ టీచర్లని రోడ్డు మీదకి రప్పించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నిటిని ఈ వేదిక మీద నుండి డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నీ తక్షణంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఉద్యోగ ఉపాధ్యాయులకు మీరు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మినిమం టైం స్కేల్ ద్వారా తీసుకున్నటువంటి ఎంటీఎస్ ఉపాధ్యాయులను కూడా రెగ్యులరైజేషన్ చేయాలని, అదేవిధంగా కోవిడ్ కారణంగా కావచ్చు లేదా అనేక ప్రమాదాలు కావచ్చు, ఈ అనారోగ్య కారణాలుగా ఉద్యోగోపాధ్యాయులు మరణించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి సుమారు 900 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకాలను మీరు వెంటనే నియమించాలి. రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్ట వద్ద నిర్మించిన శ్రీ శక్తిపీఠంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం రాయల చెరువు కట్ట వద్ద నిర్మించిన కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిచే నిర్మించిన శ్రీ శక్తిపీఠంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం మహాకుంభాభిషేక ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో
సహస్ర సువాసిని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సువాసిని పూజలలో వెండితెర వ్యాఖ్యాత సుమ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా శ్రీ సిద్ధేశ్వరానంద భరత మహాస్వామి, మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. సుమా కనకాలకు శ్రీశక్తి పురస్కార ప్రధానోత్సవ పురస్కారం మాతాజీ అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సత్కారం అందుకోవడం ఆనందంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి పొందాలని కోరారు. ఈ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు పెద్ద ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జనరల్లీ ఏంటి అంటే మగవాళ్లే పీఠాధిపతులుగా ఉండటం అనేది నేను ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాను. అలాంటిది అమ్మ ఉండటం అనేది చాలా విశేషం. స్త్రీ అంటేనే శక్తిమూర్తి, స్త్రీకి పెద్ద పీఠ వేస్తారు. మరి పీఠాధిపతి అంటే నిజంగానే ఆడవాళ్ళు ఎక్కడుంటే ఆ ఇల్లు, ఆ ఊరు అంత బాగుంటుంది అనుకుంటారు. అలాంటిది అమ్మవారి ఉండడం అనేది చాలా అంటే శక్తి స్వరూపిణి ఆవిడే పీఠాధిపతి అవటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం, కానీ ఇలా సువాసిని పూజ అనేది విన్నానే తప్ప ఇప్పటి వరకు నేను చూడలేదు. మీలో చాలా మంది ఇందులో 2-3 సంవత్సరాల నుంచి పాలు పంచుకుంటున్నారేమో, కానీ అలాగే గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చిందని విన్నాను. 10,000 మంది కలిసి చేసి, విజయవాడలో కదమ్మా, ఇక్కడే తిరుపతిలోనే. సో అలాంటిది ఈరోజు ఇందులో పాలు పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాల చెంత అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సరికొత్త అత్యాధునిక నూతన హంగులతో రూపుదిద్దుకుంటున్న వారాహి డెవలపర్స్ వెంచర్స్ను ఆదరించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ బాలాజీ రాయల్ పిలుపునిచ్చారు. ఇందులో ఈ వెంచరు 32 ఎకరాల ప్రీమియం వెంచరు. ఇందులో ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, ఎయిర్పోర్ట్ నుంచి శ్రీహరికోట వరకు ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు పోతుంది. ఈ వెంచర్ ఆనుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ రీసెర్చ్ సెంటరు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అదేవిధంగా మన ఫోరెన్సిక్ ల్యాబు, ఫోరెన్సిక్ యూనివర్సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఈ వెంచర్కి ఆనుకొని వెళ్తుంది. సో వెంచర్లు ఇది ఫైనల్ అప్రూవల్ వెంచరు. వెంచర్ల డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది తిరుపతిలో, దానికి మా వెంచరే నిదర్శనం అండి. ఒకసారి తిరుపతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, ఇది మంచి సదుద్దేశంతో డెవలప్ చేసిన వెంచరు కావున ఈ అవకాశాన్ని అంతా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వారాహి డెవలపర్స్ తరఫున వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏప్రిల్ 6 నుండి 22 వరకు తిరుపతి నుండి విశాఖపట్నం వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంగా దండి మార్చ్ 2.0 వైబ్రేట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. ఆ మహానుభావుడి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈనాడు ఈ దేశానికి అభివృద్ధి నిరోధకంగా మారినటువంటి మాదక ద్రవ్యాల పట్ల ప్రజా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దండి మార్చ్ 2.0 కార్యక్రమాన్ని మా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది. దీని యొక్క ప్రచార కార్యక్రమంగా ఆనాడు గాంధీ గారు మార్చి 12వ తారీఖున దండి మార్చిని ప్రారంభించి ఏప్రిల్ 6వ తారీఖున దాన్ని ముగించడం జరిగింది. ఆ మహనీయుడు వదిలేసినటువంటి ఆ స్ఫూర్తిని ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మేము కొనసాగించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మేము ఈ దండి మార్చ్ 2.0కి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,964 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,47,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 252 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రష్యా ఇరాన్ వ్యూహాత్మక స్నేహం, అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తున్న లియానా డేటా. తిరుమల ఘాట్ రోడ్లో మరమ్మత్తు పనులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ. వాతావరణ శాఖ అలర్ట్, ఎండలు బగబగలు, ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్. 788.15 కోట్లతో తుడా వార్షిక బడ్జెట్కు ఆమోదం.
కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. కాణిపాకం ఆలయ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. వేడుకగా కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు, రామనామ స్మరణతో మారుమ్రోగిన పుష్కరిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.